హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సలార్ అండ్ డుంకీ కాంపిటీషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఇప్పుడైతే డుంకీ వర్సెస్ సలార్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే డుంకీ కన్నా సలార్ కొంచెం హైగా ఉంది. బోత్ డుంకీ అండ్ సలార్ ఆర్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. ఫ్రెండ్షిప్ గురించే ఈ సినిమా అయితే రన్ అయ్యిద్ది. డుంకీ వచ్చేసరికి ఫ్రెండ్స్ గురించి అంతా చూపిస్తాడు. ఇంగ్లీష్ రానోళ్ళు అండ్ ఫారెన్ వెళ్ళినోళ్ళ గురించి అలా అలా కన్వే చేస్తాడు అంతా ట్రైలర్లో. I understand noun, pronoun, adjective, verb, adverb, conjunction, colon, semicolon, comma, te full stop. అండ్ సలార్ వచ్చేసి తన ఫ్రెండ్ గురించి, తన ఫ్రెండ్కి ఏమైనా అయితే ఇతను తట్టుకోలేడు, ఎవరు దేవా అనే అతను తట్టుకోలేడు. ఇంకా అలా అలా పోర్ట్రేట్ చేస్తాడు, ఫ్రెండ్షిప్నే పోర్ట్రేట్ చేస్తాడు. అంతేగా. డుంకీ అయితే రేపు 21 డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. అండ్ సలార్ వచ్చేసి 22 డిసెంబర్, అంటే ఒక రోజు గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఇద్దరికైతే బాగా హై కాంపిటీషన్ ఉంది. జై హింద్. అడ్వాన్స్ ఫస్ట్ డే బుకింగ్స్ లోనే సలార్ డుంకీ కన్నా బాగా హై క్రాస్ చేసింది. డుంకీ ఫస్ట్ డే బుకింగ్స్ 4 lakhs అయినాయి. అండ్ సలార్ వచ్చేసి ఫస్ట్ డే బుకింగ్స్ 9 lakhs అయినాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. అసలు నేను చాలా ట్రై చేశాను టికెట్ గురించి, నాకు దొరకలేదు. ఎట్ లాస్ట్ ఎలాగోలా సంపాదించాను టికెట్ అయితే. సారీ బాయ్. డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు ఇప్పటి వరకు 5 సినిమాస్ తీశారు. ఆయన 5 సినిమాస్ బాగా హిట్ అయినాయి. సంజు, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, మున్నాభాయ్ జిందాబాద్, ఈ 3 Idiots అన్నీ బాగా హిట్ అయినాయి. ఈ ఇద్దరు డైరెక్టర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ హీరోస్ కూడా బాగా టాప్ మోస్టే. కానీ సలార్కున్నంత క్రేజ్ అయితే డుంకీకి అయితే లేదు. బేస్డ్ ఆన్ ట్రైలర్ అండ్ హైప్. సలార్ ప్రభాస్ అయితే అసలు అసలు ట్రైలర్లో మామూలుగా చూపించలేదు ప్రభాస్ ఎంట్రీ అయితే. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ప్రభాస్ మూవీ సలార్ కోసం. రేపు డుంకీ సినిమా చూడాలి, అని చూసి నేను రివ్యూ ఇచ్చేస్తాను ఎలా ఉంది ఏంటి, సలార్తో కాంపిటీషన్లో ఉండిద్దా లేకపోతే పోయిద్దా అని చెప్పేస్తాను రివ్యూలో. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి.